జ్యోతి పైన అట్లా TV9 పై MSOల పెత్తనానికి తలవొగ్గి వాళ్ళ ఈ ఛానల్ నిషేధించడంలో ప్రజల ఆగ్రహం మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా లాస్ట్కు ప్రపంచ దేశాలకు కూడా ప్రెస్లో ఈ బ్యాన్పై నిరసనలు వచ్చినాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిన్న వాళ్ళు నోటీసులు జారీ చేసి పద్ధతి కాదు. సెంట్రల్ మినిస్టర్ సమాచార శాఖ మంత్రి గారు 4 రోజుల్లో చర్యలు తీసుకోకుండా ప్రసారాలు పునరుద్ధరించాలి ఆదేశాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రజలంతా భావిస్తున్నారు. ఈ నిషేధాన్ని తక్షణం ఎత్తేయాలి. ABN ఆంధ్రజ్యోతి పైన TV9 పైన కానీ వ్యక్తిగతంగా ఏదన్నా లావాదేవీల విషయంలో కానీ ఏదే సమాచార దాని మీద మీకు లోగుట్టు మీ పార్టీ ప్రచారంలో కానీ ఎలక్షన్లో కానీ బతుకమ్మ పండుగలో కానీ లైవ్లు పెట్టి బతుకమ్మ అంటే ఏదో వీళ్ళే నేర్పినట్టు లైవ్లు ఇచ్చిందంతా గ్రామాలలో తిరుక్కుంటా. మరి ఇలాంటి ఛానళ్ళ మీద వ్యక్తిగతంగా ఇది ఇప్పుడు వ్యక్తిగతంగా భావించాల్సి వచ్చింది. ఏదో ఎక్కడో ఏదో జరిగింది ఈ ఛానళ్ళ మీద అన్నట్టు ఇప్పుడు ప్రచారం కూడా అవుతుంది. లావాదేవీలు ఇది ఈ ఛానల్ మీద ఆపినందుకు వేరే ఛానల్కు ఇంత ముట్ట చెప్తున్నారనే కామన్ పీపుల్ ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే ప్రజల ఆగ్రహం, ప్రజలలో నిరసన వచ్చింది. మండల స్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఈ నిషేధంపై నిరసనలు జరిపారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చెప్పారు, కమిటీ వేశారు. అయినా కూడా ఈ ప్రభుత్వము ఈ ఛానళ్ళ నిషేధం మొగ్గు చూపక ఒక MSOలు కేబుల్ ఆపరేటర్లకే నువ్వు తలొగ్గినావంటే ఇప్పుడు నువ్వు నీ కేబుల్ ఆపరేటర్ల వారు TV9 ABN ఆపుతుందా? గ్రామాలలో స్కైలు టాటా స్కైలు పెట్టుకొని అని డిస్ ద్వారా ఛానల్ చూస్తున్నారు. నువ్వు మోరల్గా వ్యక్తిగతంగా మానసికంగా బ్యాన్ చేసిన సంతోషపడుతున్నారు ప్రభుత్వం తప్ప ఈ MSOలకు తలొగ్గి. కానీ ప్రజలు కూడా ఇప్పుడు ఈ ఛానల్ అసలు అని TV9 ABN చూడాలనే ఆలోచనతో పబ్లిక్ ఛానల్ చేంజ్ చేసుకున్నారు, కేబుల్ చేంజ్ చేసుకుంటున్నారు గ్రామాల్లో. ఆయన పద్ధతి మార్చుకొని ఒక ప్రచార సాధనాలపైన ఒత్తిడి తెచ్చి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మానసికంగా కృంగదీస్తే ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఈ సమస్య పరిష్కరించడానికి MSOలు అధికార కార్యకర్తలు కాదు, పార్టీ కార్యకర్తలు కాదు, ఆఫ్టర్ బిజినెస్ మ్యాన్ కామన్ పీపుల్ దగ్గర కేబుల్ వేసుకుంటే 500-1000 రూపాయలు తీసుకుని వాళ్ళు దాని ద్వారా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తలొగ్గే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణమే ఇది ప్రజలలో ఇది సెన్సిటివ్గా రాంగ్ మెసేజ్ పోయింది. ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం. రియాక్టివ్ అయితే దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక కమిటీ ఇంతమంది ఎంబడున్న అడ్వైజర్స్ మంచిగా లేనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పొలిటికల్గా ప్రజల ఉద్యమాల ద్వారా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇలాంటి సమస్యలు పరిష్కరించలేని పవర్ కానీ విద్యార్థుల సమస్యలు కానీ ఈ మీడియా సమస్యలు కానీ పరిష్కరించుకొని సీనియర్ అడ్వైజర్స్ మంచిగా పెట్టుకొని పరిష్కరించుకుంటే మంచి పేరు రావాలన్న ఆలోచనతో మేము అలాంటి కామన్ మ్యాన్గా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం.